Hello everyone, please subscribe to Uday Reddy Show. Thank you, madam. Please Thank do you very that. much. He's a very sweet person. I am Aparna Janardhanan here. Please subscribe to Uday Reddy Show. Thank you. I'm a man on a mission with ambition as I hit the beat start doing Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో. సో చాలా రోజులైంది నా ట్రావెలింగ్ బ్లాగ్స్లలో నేను మూవీ రివ్యూస్ ఇవ్వలేకపోయాను. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాను అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మూవీ చూశాను థియేటర్లో, ఎందుకంటే ఓటీటీ వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఓటీటీలో మూవీస్ చూస్తున్నా. సో ఆఫ్టర్ లాంగ్ టైం నేను థియేటర్లో చూసిన మూవీ పేరే అమరన్. సో ఇప్పుడు అమరన్ మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాను. కడల జ్ఞాపకాలు, సో ఫ్రెండ్స్, అమరన్ మూవీ నేను ఎందుకు చూద్దాం అనుకున్నాను ఫస్ట్ ఆన్సర్ ఇస్తాను అనమాట. దానికి ఏమైందంటే ఫస్ట్ ఒక లవ్ స్టోరీ అనుకున్నా. సో అమరన్ అనేది ముకుందన్ అనే ఒక ఆర్మీ మేజర్ స్టోరీ కదా, సో లవ్ స్టోరీ ఎక్కువ ఉంటుందేమో. సో కాబట్టి ఇంతకుముందు కూడా కొన్ని లవ్ స్టోరీస్ వచ్చాయి ఆర్మీ వాళ్ళే. సో ఆ విధంగా ఉంటుందేమో అని ఎక్స్పెక్టేషన్స్తో నేను కొంచెం డిలే చేశాను అనమాట చూడడంలో. సో కొన్ని రోజులు డిలే చేసిన తర్వాత ఎట్ లాస్ట్ ఫైనల్లీ వెళ్ళిన అమరన్ మూవీకి. సో అమరన్ మూవీ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే అది నేరేటివ్ అనమాట. అంటే అది ఫ్లాష్ బ్యాక్ని నేరేట్ చేస్తుంది అనమాట. ఆ క్యారెక్టర్ మన సాయి పల్లవి అనమాట. సో సాయి పల్లవి ఫస్ట్ మనకు స్టార్ట్ అవుతుంది మూవీ. సాయి పల్లవితో స్టార్ట్ అయిపోయిన తర్వాత సాయి పల్లవి ప్లేన్లో వెళ్తుందనమాట. ఫ్లైట్లో వెళ్తుంటే ఆ కిటికీలో చూస్తుంటే ఆమె మనసు తన భర్తకి ఏం జరిగింది, ఆర్మీలో ఏం జరిగింది, ఎలా వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది, ఎలా వాళ్ళు లవ్లో పడ్డారు, ఎలా వాళ్ళ పెళ్ళయింది, పెళ్ళైన తర్వాత ఎలా వెళ్ళాలనే స్టోరీ మొత్తము ఆమె త్రూ మనకు మొత్తం మూవీలో చూపిస్తారనమాట. సో అమరన్ మూవీ ఎలా అయిందంటే మేజర్ ముకుందన్ అనే అతన్ని రియల్ లైఫ్ స్టోరీ అనమాట. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ. సో మేజర్ ముకుందన్ అనే అతను ఆర్మీలో చేరకముందు స్టూడెంట్ ఉంటాడనమాట. స్టూడెంట్ ఉన్నప్పుడు అతని జూనియర్ సాయి పల్లవి ఉంటుంది. సో వాళ్ళిద్దరు ఫస్ట్ టైం కలిసేది కాలేజీలో అనమాట. సో కాలేజీలో ర్యాగింగ్ టైంలో ముకుందన్ ఇందు, సాయి పల్లవి క్యారెక్టర్ పేరు ఇందు అనమాట. సో ఇందుని చూస్తాడనమాట. సో ఫస్ట్ టైం చూసినప్పుడే అతను సాయి పల్లవికి చాలా సపోర్ట్ చేస్తాడనమాట. సో ఆమె ఫ్యాషన్ షోలో వెళ్ళడానికి అవన్నీ వెళ్ళడానికి నీకు భయం ఎందుకు, అంత భయం ఎందుకు అని చెప్పేసి ఒక జూనియర్ ఇలా చూడకుండా ఆమెకు చాలా సపోర్టివ్గా ఉంటాడు. సో సపోర్ట్ చూసిన తర్వాత స్టేజ్ ఫియర్ ఉన్న సాయి పల్లవి ఏమవుతుందంటే అతనితో చాలా ఇంప్రెస్ అయిపోయి అతనితో లవ్లో పడుతుందన్నమాట. సో లవ్లో పడ్డ తర్వాత వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. లవ్ చేసుకున్న తర్వాత ఇబ్బంది ఏమవుతుందంటే సాయి పల్లవి ఏమో క్రిస్టియన్, ముకుందన్ ఏమో హిందూ అన్నమాట. సో వాళ్ళిద్దరి ఇంట్లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అన్నమాట. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, మనకు వేరే వేరే మతాలు కాబట్టి మనకు సెట్ కాదని చెప్పేసి ఆ విధంగా స్టార్టింగ్లో ఈ చిన్న చిన్న బిట్స్ అనమాట. ఎంత డీప్గా వెళ్ళాడు డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి చాలా మంచి డీల్ చేశాడు దీన్ని. సో హీరో ముకుందన్ ప్లేడ్ బై శివకార్తికేయన్కి ఏం ఇంట్రెస్ట్ ఉంటుందంటే ఆర్మీలోకి వెళ్ళాలి, ఫస్ట్ సోల్జర్ కావాలి, తర్వాత ఆర్మీలోకి వెళ్ళాలి, దాని తర్వాత మేజర్ ర్యాంక్ వెళ్ళాలి. ఆ లెవెల్ వరకు అతనికి అంబిషన్ ఉంటుందన్నమాట. కాకపోతే సాయి పల్లవి వాళ్ళ ఫాదర్ ఏమో క్రిస్టియన్, వాళ్ళ మదర్ క్రిస్టియన్. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం క్రిస్టియన్ కాబట్టి అతను ఏమంటాడంటే ఆర్మీలో ఉన్న వాళ్ళు నాకు నచ్చరు. సో ఆర్మీ అంటే ప్రిడిక్టబుల్ ఉండదు, మనకి ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదు, కాబట్టి నేను ఇవ్వనని చెప్పేసి ఉద్దేశంతో అతను ఉంటాడు అనమాట. సో ఆ విధంగా ఫస్ట్ హాఫ్లో ఏమవుతుందంటే వాళ్ళిద్దరు లవ్ స్టోరీ చూపిస్తారన్నమాట. వాళ్ళిద్దరి ఇళ్ళలో ఒప్పుకోకపోవడము, సాయి పల్లవి శివకార్తికేయన్ ఇంటికి రావడము, శివకార్తికేయన్ వాళ్ళ ఇంట్లో ఒప్పించడము, తర్వాత సాయి పల్లవి వాళ్ళ ఫాదర్ మదర్ వచ్చేసి ఈ సాయి పల్లవిని శివకార్తికేయన్ ఇంట్లో పట్టుకొని నువ్వు చదువుకుంటా అని చెప్పేసి వెళ్ళింటున్నావు అని చెప్పేసి అనడము, ఇవన్నీ చిన్న చిన్న బిట్స్తో వస్తాయి. ఇట్ సేమ్ టైం ఫస్ట్ హాఫ్లో ఏమవుతుందంటే శివకార్తికేయన్ సోల్జర్లా సెలెక్ట్ అవ్వడము, దాని తర్వాత ఆర్మీలో చేరడము, అవన్నీ కూడా చూపిస్తారు అన్నమాట ఫస్ట్ హాఫ్లోనే. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే ఫస్ట్ హాఫ్లో మాత్రం ఫాస్ట్ పేస్గా ఉంటుంది అనమాట మూవీ మొత్తం కూడా. సో వాళ్ళ లవ్ స్టోరీ ఎంత క్యూట్గా అంటే అంత క్యూట్గా ఉంటుంది. దాని తర్వాత అతను ఆర్మీలో చేరడము, దాని తర్వాత కాశ్మీర్ వెళ్ళడము, పోస్టింగ్ రావడము, కార్గిల్లో పోస్టింగ్ రావడము. సో అవన్నీ కూడా ఎలా ఉంటుందంటే ఫాస్ట్ పేస్లో మనకి ఎక్కడో బోర్ రాకుండా
ఎక్కడ కూడా మనకు అరే ఏంది ఇది లవ్ స్టోరీ ఇంత బోరింగ్ ఉన్నది, లేకపోతే ఇతను ఆర్మీలో జాయిన్ అయిన సీన్స్ ఇవన్నీ ఇంత బోరింగ్ ఉన్నాయి అంటే ఏం ఉండదు అనమాట. ఫాస్ట్ పేస్లో వెళ్ళిపోతుంది, మనకి ఎక్కడ బోర్ రాదు. సో మధ్యలో ఏమవుతుందంటే ఫస్ట్ హాఫ్లోనే ఇతను ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత వార్ జరగడము, పాకిస్తాన్ టెర్రరిస్ట్ కాశ్మీర్లో ఉండడము, ప్లస్ వాళ్ళు మన ఇండియన్ సోల్జర్స్ని చంపాలనుకోవడము, ఇతను ప్లాన్ చేసేసి వాళ్ళని ఎదుర్కోవడం, అవన్నీ జరిగిపోతుంటాయి అనమాట. సో ఫస్ట్ హాఫ్ ఈజ్ 100% డీసెంట్లీ వెల్, మనకి ఎక్కడ కూడా బోర్ రాదు అండ్ 100% మనం సాటిస్ఫైడ్ అవుతాం అన్నమాట. సో సెకండ్ హాఫ్లో ఏంటంటే వీళ్ళకు ఒక పాప పుట్టడము, శివకార్తికేయన్కి సాయి పల్లవికి పెళ్ళైపోతుంది అనమాట. సెకండ్ హాఫ్లో లాస్ట్కి వాళ్ళ ఫాదర్ని ఒప్పిస్తాడు శివకార్తికేయన్, సాయి పల్లవి వాళ్ళ ఫాదర్ని ఒప్పించేసి వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక పాప పుడుతుంది. సో వాళ్ళకు ఫ్యామిలీ సెటిల్ అయిపోతారు. తర్వాత వాళ్ళు చెన్నైలో ఉంటారు అన్నమాట, సాయి పల్లవి ప్లస్ వాళ్ళ పాప. సో వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళ ఇళ్ళలో ఉంటారు. సో దూరం డిస్టెన్స్ అనేది ఒక పెయిన్ చూపించాడు సాయి పల్లవి క్యారెక్టర్, పెయిన్ చూపించాడు అనమాట. అంటే భర్తకు దూరంగా ఉండడము, ప్లస్ లవ్ చేసుకున్న పర్సన్ ఆర్మీలో ఉండడము, ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉండడము, ఇవన్నీ కూడా చూపించాడు అన్నమాట సెకండ్ హాఫ్లో మెయిన్ అంటే ఎమోషనల్ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే సాయి పల్లవి పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్. ఆమె ఎంత పెయిన్ అనుభవిస్తుందో, భర్త గురించి ఎంత లవ్ చేస్తుందో వీడియో కాల్స్లో చూసుకోవడము, అవన్నీ కూడా చాలా బాగా తీశాడు అనమాట. సో సెకండ్ హాఫ్లో ఏం ట్విస్ట్ వస్తుందంటే ఇతను మెల్లమెల్లగా ఆర్మీలో ఒక్కొక్క ర్యాంక్ పెరుగుకుంటూ వెళ్తాడు అనమాట. శివకార్తికేయన్ ముకుందన్ రోల్ ప్లే చేశాడు కదా. సో మెల్లమెల్ల ఒక ర్యాంక్ ప్లే చేసుకుంటూ లాస్ట్కి మేజర్ ర్యాంక్ వెళ్ళిపోతారు అనమాట. సో మేజర్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఈ కాశ్మీర్లో పాకిస్తానీ టెర్రరిస్టులు చాలా చాలా పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకుంటూ మన ఇండియన్ సోల్జర్ని చంపాలని ట్రై చేస్తుంటారు అనమాట, పుల్వామాలో అక్కడెక్కడ. సో మేజర్ ర్యాంక్ వల్ల ఇతను ఏం చేస్తారంటే వాళ్ళని ఎదుర్కోవాలని సహజోపేతంగా ఒక గ్యాంగ్ని, చీతా అనే ఒక గ్యాంగ్ని ఏర్పరచుకొని మన ఇండియన్ ఆర్మీలో వాళ్ళు అక్కడ కాశ్మీర్లో వండుకుంటూ వాళ్ళని మట్టు పెడుతుంటారు అన్నమాట పాకిస్తానీ టెర్రరిస్టును. సో టెర్రరిస్టులు ఏవైతే యాక్షన్ సీన్స్ ఉన్నాయో అవైతే టాప్ నాచ్. అందులో ఏ విధంగా కూడా మనం బాగాలేదానికి వీల్లేదు. యాక్షన్ ప్యాక్డ్ మూవీ చెప్పాలంటే, లవ్ స్టోరీ కంటే ఎక్కువ అమరన్ అనేది యాక్షన్ ప్యాక్డ్ మూవీ. యాక్షన్ కూడా టాప్ నాచ్ ఉంది. ఆ బుల్లెట్ల కాల్పులు, ఆ బుల్లెట్ల నుంచి అగ్గి రావడం, అవన్నీ కూడా టాప్ నాచ్ హాలీవుడ్ లెవెల్లో ఉంది. కాకపోతే సెకండ్ హాఫ్లో కొంచెం ఏమవుతుందంటే ఎమోషనల్ సాగా ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే సాయి పల్లవి తన భర్తను మిస్ అవ్వడము, శివకార్తికేయన్ తన పాపను ప్లస్ భార్యను మిస్ అవ్వడము, వీళ్ళ తల్లిదండ్రులు మిస్ అవ్వడం, ఇవన్నీ చూపిస్తాడనమాట. చూపించిన తర్వాత లాస్ట్కి ఏమవుతుందంటే శివకార్తికేయన్కి మెల్లమెల్లగా పాకిస్తాన్ టెర్రరిస్టులు అంటే చాలా అసహ్యం వేయడము, కోపం రావడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలామంది ఇండియన్ టెర్రరిస్టులను చంపుతుంటారు అనమాట. సో ఆ విధంగా అతను చాలా వాళ్ళ మీద కోపం పెంచుకొని సాయి పల్లవికి ఒక టైంలో ఏం చెప్తారంటే, నేను ఎప్పుడు వస్తానో రానో నాకు తెలియదు, కాబట్టి నువ్వు ప్రిపేర్ అయి ఉండాలా అంటే మాత్రం సాయి పల్లవి కొంచెం షాక్ తింటుందన్నమాట. అరే ఏంది ఇలా అయిపోయింది నా లైఫ్ అని చెప్పేసి. సో దాని తర్వాత ఏమవుతుందంటే మేజర్ ముకుందన్, దట్ ఈస్ శివకార్తికేయన్, ఒక 2-3 ఇష్యూస్ ఉంటాయి, 2-3 ఫైట్స్ ఉంటాయి అన్నమాట పాకిస్తానీ టెర్రరిస్ట్తోని. ఒక 2 ఫైట్లు చాలా నైపుణ్యంతో, చాలా టాక్టికల్లీ దాన్ని వాళ్ళని మట్టు పెడతాడు. సో థర్డ్ ఫైట్లో ఒక మేజర్ పాకిస్తానీ టెర్రరిస్ట్ని మట్టు పెట్టే టైంలో అతను చనిపోతాడు అనమాట. మీకు తెలుసు ఆల్రెడీ, నేను రివీల్ చేయడం అవసరం లేదు, మీకు అందరికి కూడా తెలుసు ఇందులో చనిపోతాడని చెప్పేసి. సో చనిపోతాడు. సో ఇలా మెయిన్ యాసెట్ ఏంటంటే ఈ మూవీకి సాయి పల్లవి యాక్టింగ్. సాయి పల్లవి అయితే టాప్ నాచ్ యాక్టింగ్ చేసింది. మీకు మూవీ అయిపోయిన తర్వాత శివకార్తికేయన్ ఎంత గుర్తొస్తారో అంతకంటే డబుల్ మీకు గుర్తుకొచ్చేది సాయి పల్లవి అనమాట. సో సాయి పల్లవి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసింది. ఎస్పెషల్లీ ఎప్పుడైతే అమరన్, ఎవరైతే శివకార్తికేయన్ చనిపోయిందని న్యూస్ వస్తుందో, ఫోన్లో వింటుందో, అప్పుడు సాయి పల్లవి పలికించిన హావాభావాలు, ఆమె చేసిన యాక్టింగ్ అయితే ఎక్సలెంట్. ప్రతి ఒక్కరికి కళ్ళకి నీళ్ళు వస్తాయి. సో మూవీ చూసిన తర్వాత ఎవ్రీ1 విల్ బి సాటిస్ఫైడ్ అనమాట, ఒక మంచి మూవీ చూసినామని చెప్పేసి. ఫస్ట్ హాఫ్ అయితే 100% ఫాస్ట్ పేస్, మీకు ఇక్కడ బోర్ రాదు. సెకండ్ హాఫ్ కూడా మీరు ఎంత కనెక్ట్ అవుతారంటే అంత కనెక్ట్ అవుతారు ఎమోషనల్ సీన్స్కి. సో ఫైనల్ ఎండింగ్ మాత్రం ఎక్సలెంట్ ఎండింగ్ ఇచ్చాడనమాట. సో సాయి పల్లవి మన రత్న అవార్డు తీసుకోవడము గవర్నమెంట్ నుంచి చనిపోయిన తర్వాత, అవన్నీ కూడా చాలా మంచిగా తీశారు. ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. సో మీరు మూవీ చూడన్నా వద్దా అంటే మాత్రం డెఫినెట్లీ థియేటర్లో ఇది మస్ట్ వాచ్ను. అది ఓటీటీలో త్వరలోనే వస్తుందని విన్నాను నేను. కాకపోతే మీరు థియేటర్లో ఇంకా రన్ అవుతుంది కాబట్టి థియేటర్లో చూడడం బెటరు. నాకు తెలిసి సాయి పల్లవి కోసం దీనికి 10/10 మార్క్స్ ఇవ్వచ్చు, శివకార్తికేయన్ కూడా 10/10 మార్క్స్ ఇవ్వచ్చు. యాజ్ అ మూవీ దీనికి మాత్రం
10లో 9 ఇవ్వచ్చు అనమాట, అంత మంచి మూవీ. సో మీరు ఒకవేళ అమరన్ మూవీ చూడలేదంటే మాత్రం ఇప్పుడుంటే మాత్రం డెఫినెట్లీ వెళ్ళి థియేటర్లో చూడండి, లేకపోతే ఓటీటీలో వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ మిస్ అవ్వకండి, ఆ కంపల్సరీ వాచ్ చేయండి. సో నా ఇలాగే ట్రావెలింగ్ వీడియోస్ ఉంటాయి, వేరే లైఫ్ స్టైల్ వీడియోస్ ఉంటాయి, పొలిటికల్ వీడియోస్ ఉంటాయి, అవి కూడా చూడండి నా ఛానల్లో ఉంటాయి. సో తప్పకుండా నా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.